Hello my dear friends, welcome back to Victoria's number one super recipes, super health tips and trips. ఇప్పుడు నేను ఒక కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది చెప్పుకోండి చూద్దాం మేము ఎక్కడున్నామో. లైటింగ్స్ దగ్గర ఉన్నాం కదండి. ఇదో పెద్ద స్టోరీ అన్నమాట. సో లేక్ ఫ్రంట్ పార్క్కి మేము యాక్చువల్లీ రావాలి. అయితే నేను మీకు స్టోరీ చెప్తానన్నమాట. మీరు కూడా ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా లేక్ ఫ్రంట్ పార్క్కి వెళ్ళిపోవాలి అని అంటే కన్ఫ్యూజన్ లేకుండా నా వీడియోని ఫాలో అయిపోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. సో ఇదిగోండి, ఇది యాక్చువల్లీ లేక్ ఫ్రంట్ పార్క్ అనమాట. ఇది ఎక్కడుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ జలవిహార్ తర్వాత ఇక్కడ మీరు నెక్లెస్ రోడ్ నుంచి వస్తుంటే జలవిహార్ తర్వాత ఉంటుంది. ఓకేనా? బిఫోర్ జలవిహార్ కొన్ని లైటింగ్స్ కనపడ్డాయి కదా, దిగేయకండి మాలాగా. యాక్చువల్లీ ఎందుకు దిగాము మేము లైటింగ్స్ని చూడంగానే అంటే, మేము గూగుల్లో లేక్ ఫ్రంట్ వ్యూ పార్క్ అని కొట్టామండి. ఎందుకంటే చాలామంది రివ్యూస్ పెట్టారు బాగుంటుందని. సో మేము అనుకున్నాం కజిన్స్ గ్యాదర్ అవుతున్నాం కదా, ఈ సాటర్డే అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము. సో మేము గూగుల్లో లేక్ ఫ్రంట్ పార్క్ అని కొట్టగానే మాకు వేరే చూపించింది ఏదంటే ఐమాక్స్ ఎదురుగా ఉంటుందన్నమాట. అది ఎగ్జాక్ట్లీ. సో దానికి వెళ్ళాము. అది ఓల్డ్ లేక్ ఫ్రంట్ వ్యూ అండి. సో అక్కడికి వెళ్ళకండి. మేము అక్కడికి వెళ్ళగానే సెక్యూరిటీ గార్డ్ మాకు చెప్పాడు ఏంటంటే, మేడం ఇది ఇక్కడ ఇది ఓల్డ్దండి, ఇక్కడంతా కపుల్స్ వస్తారు, నాట్ ఎ గుడ్ పార్క్. సో మీకు కొత్తది జలవిహార్ పక్కన ఉంది, అక్కడికి వెళ్ళండి ఈ స్ట్రీట్ దగ్గర అన్నారు. సో ఎలా గుర్తుపట్టాలి? జలవిహార్ కానుకొనే ఉంటుంది అని చెప్పాడు. ఫుల్ లైటింగ్స్ ఉంటాయని చెప్పాడనమాట. అది మేము మైండ్లో పిక్చర్ పెట్టుకొని మేము అలా బయలుదేరాం. మళ్ళీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాం జలవిహార్ అని, అండ్ వీ హెడెడ్ టువర్డ్స్ జలవిహార్. సో జలవిహార్కి వెళ్ళిన తర్వాత దానికి ముందే ఫుల్ లైటింగ్స్ తోటి ఒక చెట్లకి చూసారు కదా స్టార్టింగ్లో. నేను ఈ వీడియో స్టార్టింగ్లో మీకు కనబడుతుంది. ఒకవేళ మిస్ అవుతే బ్యాక్ వెళ్ళి చూసుకోండి, టైం ఉంటే మీకు. ఓకేనా? సో ఆ లైటింగ్స్ దగ్గర దిగిపోయామన్నమాట ఆవేశపడిపోయి. అక్కడ కార్ వ్యాలెట్ పార్కింగ్కి కూడా ఇచ్చేసాం. సో లక్కీగా ఆ రోజు బాగా రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళి దిగగానే ప్రతి ఒక్కరు పట్టు చీరలలో ఫుల్గా రెడీ అయిపోయి నగలన్నీ దిగేసుకొని మంచిగా దిగారు. ఏంటబ్బా పార్క్కి ఇట్లా వచ్చారు జనాలు, ఇంత కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? నగలేసుకొని పట్టు చీరలు కట్టుకొని ఎవరిని చూసినా అలాగే కనబడ్డారు. ఏంటబ్బా ఇదని ఆరా తేరి చూస్తే లైటింగ్స్ చలచల మలమల గలగల వెలిగిపోతున్నాయి. కానీ అది పెళ్ళి అంట. ఎవరిదో గవర్నమెంట్ పోలీస్ మ్యాన్ వాళ్ళ పాపది పెళ్ళి అవుతుంది అక్కడ. సో మేము అక్కడ దిగిపోయాము, వ్యాలెట్ పార్కింగ్ కూడా ఇచ్చేసాము. అయ్యో ఇప్పుడు ఎలా అని. లేక్ వ్యూ ఫ్రంట్ ఎక్కడ ఉందండి? ఎందుకు అలా కన్ఫ్యూజ్ అయ్యామంటే, లిజన్, మీరు కూడా అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. లేక్ వ్యూ లాన్ అని ఒక పెద్ద బోర్డు అక్కడ రాస్తుందనమాట జలవిహార్ పక్కనే. సో మేమేం చేసాము, ఇదే కాబోలు అని దిగేసాం. బట్ ఒక 1 కిలోమీటర్ ముందుకు నడవాల్సి వచ్చిందండి. జలవిహారే కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ జలవిహార్ దాటిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా లేక్ ఫ్రంట్ పార్క్ అని. సో ఆ ఆరెంజ్ కలర్ గోడలు మీకు కనబడతాయండి, అక్కడ మీరు దయచేసి దిగండి. సో యూటర్న్ తీసుకొని దిగాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ జలవిహార్ మీకు అది దొరుకుతుంది. సో లైటింగ్స్ అన్నాడు. ఏం లైటింగ్స్ తెలుసా? ఇదిగో ఇక్కడ ఉన్న పార్క్ లైటింగ్స్. మంచిగా పాత్ వేస్ ఉన్నాయండి. యూ కెన్, ఇప్పుడు మనకు రోడ్ మీద ఎలాగైతే ఫ్లైఓవర్స్ ఉంటాయి అలాగే మీకు పార్క్లో కూడా ఫ్లైఓవర్స్ ఉన్నాయి. మీరు ఎక్కి దిగే ఓపిక ఉంటే మాత్రం డెఫినెట్లీ వెళ్ళండి. కొంచెం ఎర్లీగా వెళ్ళండి. పిల్లలు ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా బెస్ట్ అండ్ రీజనబుల్ ప్లేస్ టు గో. టికెట్స్ కూడా 4 మెంబర్స్కి 100 రూపీసే. ఒక్కవేళ సింగిల్గా తీసుకుంటే 50 రూపీస్. సో 5 మెంబర్స్కి 4 మెంబర్స్ కాదు, 5 మెంబర్స్ ఫ్యామిలీ అయితే మీకు 100 రూపీస్ పడుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే కనుక ఫ్యామిలీ అని చెప్పి యూ కెన్ గో ఇన్ సైడ్ విత్ 5 మెంబర్స్. సో మీకు 100 తోటి అయిపోతుంది. ఓకేనా అండి? ఇది ఇన్ఫర్మేషన్. సో ఈ లోపలికి వెళ్ళాక కరాచీ స్టాల్ కూడా ఉంటుంది మీకు. అక్కడ డోనట్స్ అండ్ స్నాక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సమోసాస్ అండ్ ఎగ్ పఫ్స్ చాలా ఉన్నాయి అక్కడ మీరు వెళ్తే. అండ్ మీకు ఏమంటారు, బాగా హెవీ ఫుడ్ అయితే దొరకదు, కానీ స్నాక్స్ యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ బయటికి వెళ్తే ప్యారడైజ్ పక్కనే కాబట్టి ఐమాక్స్ దగ్గర యూ కెన్ గో అహెడ్. మేము అదే పని చేసాం, ప్యారడైజ్కి వెళ్ళాం దీని తర్వాత. సో అప్పటివరకు మేము ఎంజాయ్ చేసాం. చూసారా ఇలా క్యాట్ వాక్ చేస్తూ, ఎంత సూపర్గా ఉందంటే లొకేషన్. చాలా మంచిగా అనిపించింది మాకు. కొన్ని ప్లేసెస్లో మాత్రం చాలా మంచి గాలి వస్తుంది. కాకపోతే మీకు తెలుసు కదా ట్యాంక్ బండ్ దగ్గర స్మెల్ ఎలా ఉంటుందో,
కొన్ని లొకేషన్స్లో మాత్రం అలాంటి స్మెల్ వచ్చింది. సో అవాయిడ్ దోస్ లొకేషన్స్ అండ్ రెస్ట్ ఆల్ ప్లేసెస్ బాగానే ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ని చూస్ చేసుకొని అక్కడ కూర్చోవచ్చు మీరు హాయిగా, చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే ఫుల్గా ఆడుకున్నారు. మా ఫియోన్ అయితే అసలు రాలేదు. అమ్మ వస్తుందా రాదా అని టెన్షన్తో అసలు మేము ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి సరే ఆడనివ్వండి అని ఆగి లాస్ట్ రాత్రి వచ్చాము. అండ్ దెన్ వీ హెడెడ్ టువర్డ్స్ ప్యారడైజ్. అదండి స్టోరీ. సో మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మేమందరం ఇక్కడ పాయింట్ ఉంటుందండి, ఆ పాయింట్ దగ్గర నుంచొని ఆ జెండా వెనకాల ఫ్లాగ్ ఉంది కదండి, మన ఇండియన్ ఫ్లాగ్, అక్కడ దాంతో మీరు సెల్ఫీ దిగొచ్చు లేదా ఫోటో దిగొచ్చు అండ్ వీడియో కూడా దిగొచ్చు. మేము బాగా యూటిలైజ్ చేసుకున్నాం ఈ ప్లేస్ని, మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం స్మెల్ వస్తుంది, నాట్ టు గివ్ ఎ రాంగ్ ఫీడ్బ్యాక్ బట్ రైట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి నేను ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరుగుతుందో చెప్పాను. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది, మీకు వీడియోస్కి అండ్ ఫోటోషూట్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కజిన్స్ వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా మా మమ్మీ మా పెద్దమ్మ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మీరు కూడా అలా ఎంజాయ్ చేయండి. కపుల్స్ అయితే ఇంకా బాగా దిగొచ్చు, టైటానిక్ లాగా ఫోర్స్ పెట్టి దిగొచ్చు, ఇంకా దొరికిందే ఛాన్స్. సో గో హెడ్ అండ్ హ్యావ్ ఇట్. అండ్ అక్కడ సచివాలయం కూడా కనబడుతుంది, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అండి రెడ్ కలర్లో. ఎస్, చాలా కనబడుతున్నాయి. బుద్ధుని స్టాచ్యూ కూడా ఉంది, కానీ ఈ లైటింగ్స్లో మీకు కనబడకపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే లేదా మధ్యాహ్నం పూట అయితే వెళ్తున్న టైంలో అన్నీ కనబడతాయండి. యూ కెన్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అండ్ యూ కెన్ క్యాప్చర్ యువర్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అండ్ ఎంజాయ్ ద డే. ఇది పార్క్ లాగా అనిపించట్లేదు కదా, ఇదేదో టూరిస్ట్ స్పాట్ లాగా అండ్ చాలా మంచి స్పాట్ లాగా ఉంది. మా మమ్మీ డాడీ అయితే తగ్గేదేలే, వీళ్ళు మాత్రం ఆల్వేస్ ద బ్యూటిఫుల్ కపుల్, లవ్ బర్డ్స్లా ఉంటారు. ఇంత ఫొటోస్లో చూస్తున్నారు కదా. అండ్ దీస్ మా పెద్దనాన్న పెద్దమ్మ కూడా భలే లవ్ బర్డ్స్ లాగా భలే చక్కగా ఉన్నారు కదా. అండ్ ఎస్, ఇది అన్నమాట స్టోరీ. ఏంటి, లేక్ ఫ్రంట్ పార్క్ అని పెట్టుకోండి, న్యూ వన్ అని పెట్టుకోండి, అండ్ బిసైడ్ జలవిహార్ అని పెట్టుకోండి. ఈజీగా వెళ్ళిపోతారు. నో కన్ఫ్యూజన్స్, నో టెన్షన్స్, ఏంట్రా ఇక్కడికి వచ్చాము అని డిస్కషన్స్ ఉండవు. ఓకేనా? సో గో హెడ్, యూ కెన్ గో ఇన్ ద ఆఫ్టర్నూన్స్. అండ్ మీకు పార్క్ నేచర్ అంటే ఇష్టమైతే మాత్రం గో హెడ్ టు దిస్ ప్లేస్ అండ్ ఎంజాయ్ ద టైమ్. అంతే అండి. మరి ఇంకా మ్యూజిక్ని ప్లే చేస్తాను, ఎంజాయ్ చేయండి. దీని వెంటనే ప్యారడైజ్కి వెళ్ళాము. సో ఆ వీడియో కూడా నేను షార్ట్లీ రిలీజ్ చేస్తాను. అంతవరకు సెలవు మరి. టేక్ కేర్, బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్.